లైట్లు ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నమస్కారం. అతీంద్రియం, భయం, రహస్యం ఈ మూడు కలిసిన ప్రపంచానికి స్వాగతం. మీ గుండె వేగంగా కొట్టుకునే మరో భయంకరమైన కథతో మీ దెయ్యం కథలు ఛానల్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు కథను ప్రారంభిద్దాం. మనం పార్ట్ 1లో ఈ అద్దంలో కనిపించే ఆమె గురించి తెలుసుకున్నాము. అరవింద్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ఫిలిం ఫోటోగ్రాఫర్. ఇలాంటి పాత బంగళాలు, భవనాలు వద్ద తిరుగుతూ అక్కడి వీడియోలను రికార్డ్ చేస్తూ అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతను ఉంటాడు. అయితే అతనికి దెయ్యాలంటే నమ్మకం లేదు. అందుకే ఈ బంగ్లాను ఎంచుకొని ఇక్కడికి కూడా వచ్చాడు. అతని గురించి, ఆ బంగ్లా గురించి ఇంటి యజమాని తాళాలు ఇస్తూనే చెప్పాడు. అయినా కూడా అరవింద్ నమ్మలేదు. ఆ తాళాలు తీసుకొని నవ్వుతూ ఆ బంగ్లాలోకి వెళ్ళాడు. ఇంటి యజమాని ఏ గదిలోకైతే వెళ్ళవద్దు అని చెప్పాడో ఆ గదిలోకే వెళ్ళాడు. వెళ్ళిన అర్జున్ ఆ గదిలో 15 అడుగుల ఎత్తున్న పెద్ద అద్దం, పురాతన అద్దం, ఎంతో అందమైన అద్దాన్ని చూశాడు. ఆ అద్దం తళతళ మెరిసిపోతుంది. అనేక గుర్తులు ఆ అద్దం మీద ఉన్నాయి. అవి అరవింద్ చూసి నవ్వుకున్నాడు. ఆ అద్దంలోకి చూడొద్దు అని చెప్పినా సరే అరవింద్ ఆ అద్దం ముందే నుంచున్నాడు. తనని తాను చూసుకున్నాడు. మొదట అరవింద్ ప్రతిబింబం కనిపించింది. కానీ ఆ తర్వాత ఆ ప్రతిబింబం అతను ఏ పని చెయ్యకపోయినా సరే అది నవ్వుతోంది, కదులుతోంది, అతని వైపు భయంకరంగా చూస్తోంది. అర్జున్ వణికిపోయాడు. కానీ అదంతా తన భ్రమే అనుకొని కొట్టి పారేశాడు. కాసేపటికి ఆ అద్దాన్ని ముట్టుకోబోతున్న అరవింద్కి ఆ అద్దంలో ఎర్రటి గుండ్రటి కళ్ళు మాత్రమే కనిపించాయి. ఆ కళ్ళు నెమ్మదిగా ఒక మనిషి రూపాన్ని సంతరించుకున్నాయి. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ కనిపించలేదు. కానీ అద్దంలో చూస్తే అతని వెనకే ఒక అమ్మాయి నుంచున్నట్టు కనిపించింది. ఆ అమ్మాయిని చూసి అర్జున్ భయపడిపోయాడు. కానీ మళ్ళీ అద్దంలోకి చూస్తే ఆ అమ్మాయి రూపం నుంచి ఒక తెల్లటి పొడవాటి చేతులు ఆ అద్దంలో నుంచి బయటకు వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. ఆ చేతుల నుండి పొగలు వస్తున్నాయి. ఆ గోళ్ళు కత్తుల్లా నల్లగా పొడవుగా ఉన్నాయి. ఆ చేతులను తరువాత ఆ చేయి మనిషి రూపం సంతరించుకుంది. ఒక భయంకరమైన రూపం ఆ అద్దంలో అర్జున్ ముందుకు వచ్చింది. ఆ ముఖము ఆ అర్జున్ని చూస్తూ ఉంది. ఆ ముఖం నిండా ఎంతో లోతైన గీతలు, కత్తితో నరికిన గీతలు ఆ ముఖం నిండా ఉన్నవి. కళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఏమీ లేదు. గుంటలు గుంటలుగా ఉన్న ఆ కళ్ళు చూసి అర్జున్ నీరు గారిపోయాడు. ఆ తర్వాత ఆ అద్దంలో ఉన్న ముఖంలో నోరును చూస్తే ఆ నోరు చీలిపోయి ఉంది. నోటి నిండా భయంకరమైన పళ్ళు, ఆ పళ్ళ నుంచి కారే రక్తం. అలా అర్జున్ని చూస్తూ ఉన్న ఆ భయంకరమైన రూపం అర్జున్తో అన్నది, నువ్వు నన్ను చూశావు అని.
అర్జున్ వణికిపోయాడు. తరువాత ఆమె చాలా బిగ్గరగా నవ్వింది. అని ఆ నవ్వు మెల్లగా ఏడుపుగా మారింది. అలా ఏడుస్తూ ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. ఈ అద్దం నన్ను బందీగా చేసింది. ఈ అద్దంలో నేను బందీనైపోయాను. నేను ఈ ఇంటి యజమాని కూతురిని. ఈ అద్దం పై అంతస్తులో ఉన్న గదిలో ఉన్న విషయం నాకు తెలుసు. కానీ నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు. నన్ను చంపి ఈ గదిలోనే దాచిపెట్టారు. ఈ గదిలో దాచిపెట్టిన నన్ను ఈ అద్దం బందీగా చేసేసింది. ఆ క్షణంలో అర్జున్ కెమెరా ఫ్లాష్ అయింది. అర్జున్ని ఎప్పుడైతే ఆ ఆత్మలు లోపలికి లాక్కున్నాయో, అద్దం ముక్కలుగా పగిలిపోయిందో, ఆ ఆత్మలు కనిపించాయో, అప్పుడు కెమెరా ఫ్లాష్ అయింది. ఆ తరువాత అర్జున్ అందులోకి లాగబడ్డాడు. తెల్లవారిపోయిన తరువాత ఆ ఇంటి యజమాని వచ్చాడు. కానీ అక్కడ అర్జున్ కనిపించలేదు. అతని కెమెరా మాత్రమే ఉన్నది. ఆ కెమెరాని ఆన్ చేసి చూడగా అర్జున్ ఆ అద్దం వైపు భయపడుతూ నిలబడి చూడడం వరకు మాత్రమే రికార్డ్ అయింది. తర్వాత ఏమి జరిగింది అని ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది అని ఎవ్వరికీ తెలియనే లేదు. నేను నమ్మిన నా వాళ్ళే నన్ను చంపి నా శవాన్ని గదిలో దాచారు. నా పేరు నందిత. నేను కాదు ఈ అద్దంలో ఉన్న ఆత్మలు అని తన తల నెమ్మదిగా కిందకి వంచి, నేను కాదు, ఈ అద్దమే రోజుకొక ఆత్మను బలి తీసుకుంటోంది అని చెప్పింది. అర్జున్ ఒక్కసారిగా నిలబడిపోయాడు. నీరు గారిపోయాడు. వణికిపోతున్నాడు. ఆ అద్దంలో నుంచి అలా చెప్పగానే ఆ అమ్మాయి ఆత్మతో పాటు ఇంకా 4 ఆత్మలు ఆ అద్దంలో ప్రత్యక్షమయ్యాయి. అది పాత ఆత్మలు, అంటే ఎప్పటి నుంచో బందీగా ఉన్న ఆత్మలు, ఆ అద్దంలో నిలబడిపోయిన ఆత్మలు. ఆ అర్జున్ని చేతులు ఆ అర్జున్ని పట్టుకోవడానికి చాపాయి. అర్జున్ని పట్టుకోవడానికి పొడవైన చేతులను బయటకి అద్దంలో నుంచి చాపాయి. అర్జున్ మెడను పట్టుకున్నాయి. అర్జున్ని పట్టుకొని మెల్లగా ఆ అద్దంలోనికి లాగేసుకున్నాయి. అర్జున్ మెల్లగా ఆ అద్దంలో కలిసిపోయాడు. అలా కలిసిపోయిన అర్జున్ని చూసి అంతా అని నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులు కాస్త మాయమైన తరువాత ఆ అద్దంలో ఒక నీడ కనిపించింది. అది నందిత. ఆ తర్వాత ఇంకొక నీడ కనిపించింది. అది అరవింద్. అలా అద్దంలోనే బందీ అయిపోయాడు అరవింద్. ఇప్పటికీ అర్ధరాత్రి ఆ బంగ్లా నుంచి అరుపులు వినిపిస్తాయి. ఆ బంగ్లాలోని అద్దం కొత్త ఆత్మ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ అద్దంలో కనిపించే ఆమె ఇప్పుడు అతడైపోయాడు. అతడే అర్జున్.
అక్కడికి వచ్చిన ఎవ్వరి ఆత్మనైనా అతను ఇప్పుడు బందీ చేసుకోగలడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత భయంకరమైన కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చీకట్లో వినిపించే ప్రతి శబ్దాన్ని నమ్మకండి. అది మనిషిది కాదు. థ్యాంక్ యూ.